ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహుపూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యు హ్యావ్ గ్రాంటెడ్ మీ life and steadfast love, and your care has preserved my spirit. జోబ్ చాప్టర్ 10 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు మనకు జీవమును ఇచ్చేవాడు, మన ఎడల కృప చూపేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంరక్షణను అనుగ్రహించి కాపాడేవాడు అని యోబు భక్తుడు ఈరోజు లేఖన భాగములో సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము భూమి మీద ఉన్నాము అంటే తల్లి గర్భములో నుండి సజీవముగా బయటికి వచ్చి ఎవరి పని వారు చేసుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం మనల్ని సృజించిన లేదా నిర్మించినటువంటి దేవుడు. అంతేకాని అదేదో యాదృచ్ఛికంగా సాధారణంగా జరిగింది కాదు. దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, ఆయన కృప చూపించాడు, అక్కడితో ఆగిపోలేదు, కానీ ఆయన మనల్ని రక్షించాడు అని కూడా భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నిరాశలో ఉన్నావా? నీవు ఒంటరివైపోయావని బాధపడుతున్నావా? సమస్తమును కోల్పోయాను, మరలా ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వస్తాయి అనుకుంటున్నావా? లేదా కుటుంబము విచ్ఛిన్నమైపోయింది, మరలా ఎలా కట్టబడుతుంది, అసాధ్యము అని ఆలోచిస్తున్నావా? సమస్తమును సృజించిన దేవునికి, ముఖ్యంగా నిన్ను ఈ లోకములో పుట్టించినటువంటి దేవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదు. దేవుడు మరలా అవన్నీ నీకు ఇవ్వగలడు. యోబు భక్తుని గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఊజు అనే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి యోబు గారు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడు. అతనికి కలిగిన ఆస్తి సంపద, సేవకులు, పశువులు ఆ ఊరిలోనే ఎవ్వరికి కూడా లేవు. అటువంటి సంపన్నుడు యోబు. అయితే ఒక్కసారే మెరుపు వచ్చిపోయినట్లుగా అన్నీ కోల్పోయి, సమస్తమును కోల్పోయి ఒంటరయ్యాడు. యోబు జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ఇటువంటి సమయంలో తన యొక్క స్నేహితుల ముందు యోబు దేవుని యొక్క శక్తిని, దేవునికి కలిగిన సామర్థ్యమును జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటుంటే మనమైతే ఏం జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి? అసలు ఈ దేవుడు దేవుడేనా? ఏసైకు శక్తి ఉందా? ఏసై ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని బహుశా మనము అనుకుంటాం. కానీ యోబు తనకొచ్చిన కష్టాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అవునండి, ఒక శరీరమునకు జీవము లేకపోతే దానికి విలువ ఉంటుందా? ఉండదు కదా. అది ఏ శరీరమైనా కానివ్వండి, జీవము ఉన్నప్పుడే దానికి విలువ, అది లెక్కలో ఉంటుంది. ఆ జీవమును ఇచ్చింది దేవుడు, ఆయన మాత్రమే అది ఇవ్వగలడు. ఈ రోజున నిజ జీవితంలో జీవము లేని లేదా జీవము కోల్పోయిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి నీవు దుఃఖిస్తున్నావు, బాధపడుతున్నావు. అయితే దేవుడు వాటికి మరలా జీవాన్ని ఇవ్వగలడు, అనగా వాటికి విలువను ఇవ్వగలడు అని గ్రహించు. నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మరలా విలువను పొందుకుంటాయి. ఒకసారి ఆలోచించు, నిన్ను పుట్టించిన దేవుడు నీకు కావాల్సింది ఇవ్వలేడా? ఇవ్వగలడు కదండి. మరెందుకు దుఃఖిస్తున్నావు? అంతా అయిపోయినట్లుగా ఎందుకు నీవు కలవరపడుతున్నావు? దేవుని చేతిలో పెట్టు. ఆయన నిన్ను మరలా జీవముతో నింపుతాడు. జీవాన్ని ఇచ్చిన దేవుడు అలా మనిషిని వదిలేయలేదండి. మన ఎడల కృప చూపించాడు. మనకు కావలసిన పోషణ, మనం జీవించడానికి కావలసిన అవసరతలు అన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, మేమేదో కష్టపడుతున్నాం, మేము జాబులు వ్యాపారాలు చేస్తున్నాం, అందుకే మేము పోషింపబడుతున్నాము అని. దేవుడు ఇవ్వకపోతే, దేవుడు కృప చూపించకపోతే రూపాయి కూడా రాదు, వచ్చినా మన దగ్గర నిలవదు. అవునండి, దేవాతి దేవుడు కృపను బట్టే మనం ఈ లోకంలో ప్రతి వాటిని పొందుకుంటున్నాం. కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవించినా మనము క్షమింపబడుతున్నాం. మరొక రోజులోనికి అడుగు పెడుతున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. అటువంటి కృప ఈరోజు నీకు తోడై ఉందని మర్చిపోకు. దేవుని యొక్క కృప నీ పైన కుమ్మరించబడుతుంది గనుక
ధైర్యంగా జీవించు. ఆయన మనల్ని, మన ఆత్మను కూడా సంరక్షిస్తున్నాడు. రక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎన్ని ప్రయాణాలు చేసినా మనం క్షేమంగా ఉన్నాము అంటే దానికి కారణం మనల్ని మనమో భద్రపరుచుకోవడం వలన కాదు గాని దేవుని యొక్క మహారక్షణ మనకు తోడై ఉండడం వల్లనే. ఈరోజు నీవు కూడా గుర్తించాలి, దేవుని యొక్క రక్షణ నీకు తోడై ఉన్నది అని. ఎవ్వరూ కూడా నీకు ఏ హాని చెయ్యలేరు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని యొక్క కృప, రక్షణ మనకు నిత్యము ఉంటుంది అని గ్రహించి మనకు జీవాన్ని ఇచ్చిన యేసయ్యపై మన యొక్క భారం వేసి ఎంత కష్టం వచ్చినా నిబ్బరముగా ఉంటూ జీవించే వారముగా ఉండాలి. ఆయన ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు, మనల్ని కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, అయా నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీరు మాకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడవని, మా ఎడల కృప చూపుతున్న తండ్రివని, మీ యొక్క సంరక్షణ చేతనే తండ్రి మమ్మల్ని కాపాడుతున్న ప్రభువుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ యొక్క కృప మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ యొక్క కనికరము మమ్మల్ని తండ్రి జీవముతో నింపుతుంది. అందును బట్టి మీకు వందనాలు. ఈ రోజున నా తండ్రి ఎందరైతే బిడ్డలు వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన దుఃఖాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. శాపము నుంచి, పాపము నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. అయా, మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. అయా, వారిపైన ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, వారికి ఉన్న శారీరక బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలముతో వారిని నింపమని, అయా మరి తండ్రి, అయా మీరే తండ్రి వారికి శారీరక బలాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీరే స్వస్థపరచండి ప్రభా. మీ అమూల్యమైన హస్తము వారిపైన ఉంచి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని తొలగించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మనవిని మీరు ఆలకించండి ప్రభా. అయా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ప్రభా. బిడ్డల అవసరతలను మీరు తీర్చే దేవుడు తను నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. సహాయం చేయండి అయా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారు, వారికి సంతానాన్ని అనుగ్రహించండి ప్రభా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా, మీరిచ్చిన బహుమానముతో మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడ్డానికి కృప చూపించండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. యవన బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన వయసులో ప్రభా అయా మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రి మాటకు లోబడక ఎందరైతే బిడ్డలు ఎదురు తిరిగే బిడ్డలుగా ఉన్నారో వారి హృదయాలను మార్చండి. కఠినమైన పోయిన హృదయాలకు అయా మాంసపు గుండెని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, ముఖ్యంగా మీ మాటకు లోబడే మనసును వారికి దయచేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్ ఎడిక్షన్స్ నుంచి విడుదలను అనుగ్రహించండి నా ప్రభ. ముఖ్యంగా ఆ త్రాగుడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, వివాహాల విషయాల్లో తండ్రి మీరే సహాయం దయచేయండి. అయా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని బిడ్డలకు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాళ్ళ పక్షాన న్యాయము తీర్చే దేవుడు అవును ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. బీదలను కటాక్షించే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. అయా, వారు చేస్తున్న ఆ వెట్టి చాకిరి నుంచి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క తండ్రి క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. కుటుంబంలో ఉన్నటువంటి కలతలు, కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రేమ కలిగి జీవించుటకు సహాయము దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా, అన్యోన్య దాంపత్యమును వారికి మీరు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలైతే ప్రభా చేతి పని చేసుకుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీ
మిషనరీస్ని మీరు దీవించండి, సంఘాలను విస్తరింపచేయండి, ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోమని మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.